భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి ఆనాడు దేశం అభివృద్ధి జరగాలి అంటే ఈ దేశంలో ఉన్న నిరక్షరాస్యతను తొలగించాలి, ఈ దేశంలో ఆకలి కేకలతోని ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ ప్రజలకు కడుపు నిండా పట్టెడు అన్నం పెట్టాలన్న ఆలోచనతోటి ఎడ్యుకేషన్ ఇరిగేషన్ విధానాన్ని ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టిండ్రు. వారి స్ఫూర్తితోనే ఈనాడు మన ప్రభుత్వం నడుస్తుంది. అందుకే శాతవాహన యూనివర్సిటీకి అవసరమైన ఇంజనీరింగ్ కాలేజీలు, లా కాలేజీలు మీకు కావాల్సిన నిధులను ఈరోజు మంజూరు చేయడం జరిగింది. ఇదే కాదు, ఈనాడు మాటలు మాట్లాడుతున్నారు, 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినమన్నారు. ఆ కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయ్యి అక్కడ నిటారుగా నిలబడ్డది కూలిపోయిన కాళేశ్వరం. కానీ ఈనాడు కరీంనగర్ రైతాంగం ముందు నేను ప్రస్తావించదలుచుకున్నా, ఇక్కడ కట్టిన ఎస్ఆర్ఎస్పి ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టి కడితే ఈనాటి వరకు మనము మంత్రులు ముఖ్యమంత్రులైన ఎస్ఆర్ఎస్పి ద్వారానే ఈరోజు కరీంనగర్ ప్రాంతానికి వరంగల్ ప్రాంతానికి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాయి. మనం కట్టిన ఎస్ఆర్ఎస్పి ఎట్లుందో బీఆర్ఎస్ వాళ్ళు కట్టిన కాళేశ్వరం ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే కాదు, బాక్రానంగల్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ శ్రీశైలం వరకు ఈ ప్రాజెక్టులన్నింటిని కూడా ఆనాటి మన పాలకులు మన ప్రధానమంత్రులు కట్టినాయి. ఈ రోజు దేశానికి సేవలు అందిస్తున్నాయి. ఈ దేశమే ఎంతో ఆహార ఉత్పత్తిని పండించే దేశంలోనే వరి ఈరోజు అత్యధికంగా పండించి దేశంలోనే మొదటి స్థానం తెలంగాణ వరి ఉత్పత్తిలో వచ్చిందంటే మనం కట్టిన నాగార్జున సాగర్, మనం కట్టిన శ్రీశైలం, మనం కట్టిన శ్రీరామ్ సాగర్, మనం కట్టిన భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, సీతారామ సాగర్, ఇందిరా సాగర్ లాంటి ప్రాజెక్టులు, జూరాల ప్రాజెక్టులు ఆనాడు మనం కట్టినాం కాబట్టే ఈరోజు దేశంలోనే అత్యధికంగా వరిని పండించే రాష్ట్రంగా మనం రాణించినాం. పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు వచ్చిన ఎంబడే 21,654 కోట్ల రూపాయలు 25,35,000 రైతు కుటుంబాలకు 2 లక్షల రూపాయల వరకు